జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన 6 పథకాలు ఏమయ్యాయి అన్న ఒక ప్రశ్న వస్తున్నది. ఇందులో కళ్ళ ముందు కనిపిస్తున్నవి 3 ప్రస్తుతానికైతే. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఒకటి తర్వాత గృహలక్ష్మి, ఒకటి మహాలక్ష్మి. ఒకటి అంటే గృహలక్ష్మి అంటే ఇంటికి కరెంట్ ఇవ్వడం, మహాలక్ష్మి అంటే 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం అనేది ఒక పథకాలు మాత్రం జనంలో కనిపిస్తున్నాయి. ఓకే, మిగతా వాటి గురించి మనం చర్చించుకునే ముందు బస్సు ప్రయాణం మటుకు నడుస్తున్నది. ఎందుకు నడుస్తున్నది అని అంటే అది ప్రభుత్వం టు ప్రభుత్వం ఇంటరాక్ట్ ఉంది కాబట్టి, సంబంధం ఉంది కాబట్టి, సో డబ్బులు వెనుకకైనా ముందైనా కూడా అటు ఇటు అడ్జస్ట్మెంట్ లోపల వాళ్ళు ఏదో నడిపిస్తున్నారు. ఈవెన్ గృహలక్ష్మి కూడా అంటే ఉచిత విద్యుత్ కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఆ రకంగానే ప్రభుత్వానికి మధ్యలో ఉన్న ఇంటరాక్టివ్ లోపల వెనుక ముందు నడుస్తున్నట్టుగా సమాచారం. ఇంకొచ్చేసి మహాలక్ష్మి పథకము నీరు గారిపోయింది అన్న వాదనలు, ఆరోపణలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే మహాలక్ష్మి పథకంలో 500 రూపాయల సిలిండర్కు సంబంధించి మిగిలిన 875 రూపాయలు ఎంత ఉంటే, ఈ మిగిలిన అమౌంట్ 375 రూపాయలు ఎవరి ఖాతాల్లో గత డిసెంబర్ నుండి పడడం లేదు అనేది ఒక టాక్ వస్తున్నది. ఇది వాస్తవంగా చాలామందిని విచారం చేస్తే కూడా అదే అంటారు, అన్న డిసెంబర్ రాలేదు, జనవరి రాలేదు, ఫిబ్రవరి కూడా పడట్లేదు, ఇంతవరకు రాలేదు, గత 3 నెలలకెళ్ళి దీని పరిస్థితి అలాగే ఉంది అని చెప్పి చెప్తున్న విషయం నడుస్తున్నది. గత 3 నెలలుగా గ్యాస్ సంబంధించిన సబ్సిడీ రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పిన సబ్సిడీ రావటం లేదు. అంటే 875 రూపాయల లోపల 40 రూపాయలు మామూలుగా సిలిండర్ తీసుకొచ్చిన వ్యక్తి తీసుకుంటాడు. వాస్తవంగా తీసుకోకూడదు అతడు. అయినా ఎందుకు ఇస్తున్నామంటే ఏదో సేవ చేస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ ఇండైరెక్ట్గా ఈ డబ్బులన్నీ ఆయా కంపెనీ డీలర్లు మిగిలించుకుంటున్నారు అనేది ఒక టాక్ వస్తున్నది. అంటే ఇది గవర్నమెంట్ సదరు కంపెనీ డీలర్లకు ఇచ్చినా కూడా డీలర్లు ఇక్కడ వీళ్ళకు వర్కర్స్కి ఇవ్వట్లేదు అన్న ఒక టాక్ వస్తున్నది. అది తర్వాత విషయం, దాని గురించి పెద్ద పట్టింపేం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ రాకపోవడం అనేది ఎలా, దీని 3 నెలలుగా ఇది ఇలా నిర్వీర్యమై పడి ఉంటే ఎవ్వరు కూడా ప్రభుత్వం లోపల ఉన్న ఏ ఒక్క పెద్దలు కూడా స్పందించడం లేదు అనేది ఒక విమర్శ. ఈ విమర్శకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి. మరి జై శ్రీరామ్.